మన ఛానల్కు స్వాగతం. సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకు తెలిసింది. నిన్న ఉభయ సభలు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడం అనేది జరిగింది. సో దీని ద్వారా మనందరికీ ఏంటంటే ఎదురు చూస్తున్న ఏవైతే నోటిఫికేషన్స్, ముఖ్యంగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న మిత్రులు ఏదైతే ఉన్నారో, అంటే అన్ని నోటిఫికేషన్స్ కూడా మనకు ఒక రకంగా చెప్పాలి అంటే ఒక అడుగు ముందుకు అన్నట్టే చెప్పొచ్చు. ఈ ఎస్సీ వర్గీకరణకు ఏవైతే శాసనసభ మండలిలో బిల్ పాస్ అయింది అని మనకి యొక్క వార్త యొక్క సారాంశం. సో దీని తర్వాత ఈ యొక్క బిల్లును గవర్నర్ గారికి పంపిస్తారు. వారి ఆమోదంతో గెజెట్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఈరోజు వార్తలో కనబడుతుంది. ఎస్సీ వర్గీకరణకు ఆమోదం, తర్వాత శాసనసభ మండలిలో బిల్లు పాస్. దేశంలోనూ తెలుగు రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ అని చెప్పేసి చూద్దాం. చారిత్రాత్మక ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. తద్వారా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం జరుగుతుండగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్రంలో దాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా మంగళవారం మండలిలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు ఉభయ సభలు మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఒక మంచి వార్త ఏంటంటే ఒక ముందడుగు. అంటే సార్ చాలామంది అడుగుతున్నారు, సార్ ఎప్పుడు వస్తుంది మనకు డిఎస్సి నోటిఫికేషన్, వస్తుందా రాదా అని చాలా అనుమానాలు మనకు ఉండడం అనేది సహజం. డైలీ అయినా కొద్దీ, లేట్ అయితేనా కొద్దీ మనకి ఒక అనుమానం అనేది రావడం. కానీ దీనికి ముగింపు పలుకుతూ మనకు శాసనసభలో మండలిలో ఈ బిల్లు ఆమోదమైంది. దీన్ని గవర్నర్ గారికి పంపిస్తారు. వారి ఆమోదంతో గెజెట్ నోటిఫికేషన్ వస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. సో వచ్చిన వెంటనే మనకు వచ్చిన తదుపరి దాదాపు మనకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా అవి టీజీపీఎస్సీ కావచ్చు, ముఖ్యంగా డిఎస్సి మన వాళ్ళు ఎవరైతే అందరూ ఎదురు చూస్తున్నారో తప్పనిసరిగా వాటికి కూడా ఈ యొక్క మనకు ఏంది అంటే లైన్ క్లియర్ అయినట్టు ఒక రకంగా మనం భావించుకోవచ్చు. ఏదైనా మిగతా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి మనం అనుకున్నాం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ ఎండ్ వరకు బహుశా గెజెట్ నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటున్నాం. బహుశా నెక్స్ట్ మంత్లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావచ్చు. సో దయచేసి అందరూ ప్రిపరేషన్లో ఉండండి. అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ కూడా, టెట్ కూడా మీకు అందరికీ తెలిసిందే. యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు ఏప్రిల్లో టెట్ వస్తుంది, జూన్లో నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే క్వాలిఫై కాలేదో దయచేసి వారు కూడా సంసిద్ధం కండి. సో ఎవరైనా ముఖ్యంగా డిఎస్సి రాసే మిత్రులు అయితే ఆల్రెడీ క్వాలిఫై అండి, మీకు స్కోర్ ఉంటే డిఎస్సికే ప్రిపేర్ కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే 80 మార్క్స్ డిఎస్సికి ఉంటాయి. ఖచ్చితంగా 80 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ అనవసరంగా టెట్ అని చెప్పి దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. అంటే డిఎస్సికి ప్రిపేర్ కండి, టెట్ రాయండి, అప్లై చేయండి, రాయండి, కానీ ఖచ్చితంగా డిఎస్సికే ప్రిపేర్ కావాలి, అందులో డౌట్ అయితే లేదు. సో దయచేసి అంశాలను దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఉన్న టైం అనేది మనం చూసుకోండి. మరి 2 months ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనీసం 50 days టైం అనేది ఉంటుంది డిఎస్సికి అన్న విషయం తెలిసిందే. మరి ఖచ్చితంగా మీరు మంచిగా ప్రిపేర్ కండి. దయచేసి సిలబస్ కాపీ తీసుకోండి ప్రీవియస్ది, దాని ప్రకారంగా మనం కంప్లీట్ అయిన మిత్రులు రివిజన్ చేసుకోండి. అదేవిధంగా బిట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేయండి. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే చదవాలి. పెడగాజీ అయితే తెలుగు అకాడమీ చదవండి, పిఐ కూడా తెలుగు అకాడమీ చదువుకోండి. సో మంచి టైం టేబుల్ వేసుకొని టెన్షన్ లేకుండా మీ యొక్క ఎండ్ టైంలో కంప్లీట్ చేసుకోండి. ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు. 9949038628 నా ఫోన్ నెంబర్ 9949038628. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.